ప్రార్థించిన రీతిగా సర్వశక్తి కలిగిన దేవుడు వాక్యం ద్వారా మనందరితో మాట్లాడి బలపరుచునుగాక. ఆమేన్. ఆదికాండము 16వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. అందుకు అబ్రాము, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనస్సు వచ్చినట్లు దాన్ని చేయమని శారాయితో చెప్పాడు. శారాయి దాన్ని శ్రమ పెట్టినందున ఆమె యొద్ద నుండి అది పారిపోగా. చాలండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఈరోజు మనం నేర్చుకోబోతున్న స్త్రీ పేరు ఏంటిది అంటే హాగరు. హాగర్లో నుంచి ఒక విషయాన్ని ఈరోజు మనం ధ్యానించుకోబోతా ఉన్నాం. హల్లెలూయా. ప్రసంగ అంశం ఏంటంటే శ్రమను కొనుక్కున్న స్త్రీ, కొని తెచ్చుకున్న స్త్రీ. ఏం తెచ్చుకుందండి? ఆశీర్వాదాన్ని తెచ్చుకున్న స్త్రీల గురించి చూసాము, దేవునికి అడ్డుపడిన స్త్రీల గురించి చూసాము. కానీ ఈ స్త్రీ ఏం తెచ్చుకుందండి? శ్రమను కొని తెచ్చుకుందండి. ఎలా కొని తెచ్చుకుంది? తనకు వచ్చిన శ్రమకు తాను ఏ రీతిగా బాధ్యురాలు అవుతుంది అన్న విషయాన్ని ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. ఆ స్త్రీలో నుంచి మనం ఏం సరి చేసుకోవాలో, వేటిని మనము దైవ చిత్తానుసారంగా సరి చేసుకుని ఆయన మహిమ కొరకు ఈ భక్తి జీవితాన్ని కొనసాగించాలో ఈరోజు వాక్యంలో మనం చూద్దాం. 16వ అధ్యాయం 6వ వచనం మనం చదువుకున్నట్లుగా శారాయి హాగర్ని శ్రమ పెట్టిందంట. అంటే శారమ్మ హాగర్ని శ్రమ పెట్టడానికి గల కారణం ఏంటిది? అదే ఈరోజు మనం ధ్యానించుకోబోతున్నాం. హల్లెలూయా. శ్రమ పెట్టింది అనగానే ఇక్కడ ఏమని రాయబడిందంటే, శ్రమ పెట్టింది అంటే ఎవరో శ్రమ పెడితేనే మనకి శ్రమ వచ్చింది. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే వాళ్ళ మీద వీళ్ళ మీద నేరారోపణ చేసేస్తూ ఉంటాం. వారి ద్వారా నాకు ఈ పరిస్థితి వచ్చింది. ఒక అనారోగ్యం వచ్చినా వారి గురించి ఆలోచించే నాకు ఈ పరిస్థితి వచ్చిందంట. ఒక అప్పు సమస్య వచ్చినా వాళ్ళని వీళ్ళని బాగు చేయడానికి నేను అప్పు చేశానంట. అంటే మనకు వచ్చిన ఏ పరిస్థితికైనా మనం ఇతరుల్ని చాలా ఈజీగా, అంటే తప్పు మన మీద లేకుండా ఇతరుల మీద వేసేసి మనల్ని మనం సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ చేసుకోవడమే. అది ఖచ్చితంగా దేవుడి దగ్గర ఉంటుంది. ఉండకుండా అయితే ఎదుటి వాళ్ళని కొన్నిసార్లు ఎట్లా ఉంటుందంటే వాళ్ళ మీద నేరారోపణ చేసేసి వీళ్ళు సాటిస్ఫాక్షన్ అయిపోతూ ఉంటారు, సాటిస్ఫై అయిపోతూ ఉంటారు. అమ్మయ్య నేనైతే ఈ టైంలో తప్పించేసుకున్నానులే, ఏదో ఒకటి చెప్పేసి వాళ్ళ మీదకు తోసేసి నేనైతే సైడ్ అయిపోయానులే, నాకు ఈ సమస్యకి అసలు సంబంధం ఏమీ లేదులే అన్నట్టుగా వాళ్ళని వాళ్ళు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ చేసుకుంటారు. ఆ టయానికి వాళ్ళకి వాళ్ళు బయటపడతారు. అది వాళ్ళకి కూడా తెలుసు. వాళ్ళు చేసినది తప్పించుకున్న విషయం తప్పని కూడా వాళ్ళకి తెలిసినా కూడా మనస్సాక్షి ఏమవుతుందంటే వాళ్ళ లోపల పని చేయదు. అంటే దేవుని అధికారానికి లోబడిన వ్యక్తుల స్వభావం కాదది. వారి అధికారం మాత్రమే వారి ప్రాణాత్మ దేహాల మీద ఏలుబడి చేయడానికి వారు ఒప్పుకుంటారు. పేరుకు దేవుడు బిడ్డలుగా చలామణి అయిపోతూ ఉంటారు. ఇక్కడ హాగరు ఎవరంటే ఒక ఐగుప్తురాలు, శారమ్మకి దాసురాలు, దాసి. ఒక మాటలో చెప్పాలంటే శారా హాగర్ని శ్రమ పెట్టడానికి, హాగరికి శ్రమ రావడానికి కారణం ఏంటంటే హాగరు ప్రవర్తన బాగా లేక హాగరికి శ్రమ వచ్చిందంట. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఎందుకు తన జీవితంలో తన ప్రవర్తన ద్వారా ఏం తప్పు చేసి ఆ శ్రమను తను కొని తెచ్చుకుందో కొన్ని విషయాలు చూద్దాము. 6వ వచనం చదువుకున్నాం కదా. 4వ వచనం, దాని యజమానురాలు అది అని తాను గర్భవతిని తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనదాయెను. చాలండి. హల్లెలూయా. హాగరు జీవితంలో శ్రమ కలగడానికి గల కారణం ఇప్పుడు మనం చదువుకున్నాం అనమాట. హల్లెలూయా. హాగరుని దేవుడు దర్శించి గర్భవతి అవ్వగానే అంట ఇంకా శారమ్మను చూసినప్పుడు ఎలా అనిపించిందంట? ఏమనిపించిందండి? నీచంగా అనిపించిందంట. ఇక ఆమె దృష్టికి నీచురాలైపోయింది. హల్లెలూయా. అలాగ నీచంగా అనిపించగానే అప్పుడు శారమ్మ కోపం వచ్చింది. అసలు నేను ఎక్కడి దాకా తీసుకొచ్చాను, నీకు ఏ స్థానాన్ని నేను ఇచ్చాను? ఈరోజు నువ్వు ఒక దాసురాలివి, ఇంకొకటి నువ్వు ఐగుప్తీయురాలివి, నువ్వు ఒక లోక సంబంధివి. కానీ ఈ రోజున దేవుని ప్రజలతో జీవించేటువంటి ధన్యత దేవుడు హాగరికి ఇచ్చాడు. ఇచ్చినా కూడా శారమ్మను చూసినప్పుడు ఏమనిపించిందంటే హాగరికి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది అంతే. ఇక 3 నెలలు కాలేదు, 6 నెలలు కాలేదు, డెలివరీ కాలేదు, కోరుకున్న వారసుడు పుట్టలేదు. కన్ఫర్మేషన్ రాగానే హాగర్కి కొమ్ములు వచ్చేసినాయి. హల్లెలూయా. ఒక శ్లోకంలో ఒక సామెత ఉంటుంది. ఏం సామెత అంటే కాళ్ళు లేక కాదంట, కాలం వచ్చి చిక్కుతారంట మనుషులు. కాళ్ళు లేక కాదు. నాకు చాలామంది అంటారు నాకు కాలం కలిసి రావట్లేదు, కానీ నాకున్న తెలివికి, నాకున్న జ్ఞానానికి, నాకున్న చురుకుదనానికి అసలు నేను ఎక్కడో
ఉండాల్సిన వాళ్ళం మేము అసలు తెలుసా. మాకు కాలం కలిసి రాక మా బతికి ఇట్లా ఉంది అంటారు చాలామంది. లోకల్లో మాట్లాడుకునే మాట ఇది. ఈ హాగరు విషయంలో కూడా అలాగే ఒకటేసారి ఏమైందంటే దాసి నుంచి యజమానురాలు పోస్ట్కి వచ్చేనంత ఫీలింగ్ వచ్చేసింది. వచ్చేసి ఇక అసలు ఒరిజినల్గా యజమానురాలను చూసినప్పుడు ఏమనిపిస్తుందంట అంటే అప్పుడు దాకా ఉన్న దాసి ప్రవర్తన మారిపోయింది. వెంటనే దాన్ని శారమ్మ గమనించేసిందంట. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, ఈ ప్రవర్తన ఇప్పుడు తను కొని తెచ్చుకున్నట్ట, ఈ శ్రమని తను కొని తెచ్చుకున్నట్ట కాదా? ఎలా కొని తెచ్చుకున్నట్టు? తన ప్రవర్తన ద్వారా కొని తెచ్చుకుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు కూడా మనల్ని లోకంలో నుంచి వేరు చేసి క్రీస్తు సంఘంలో మనల్ని నాటిన తర్వాత మనం కూడా ఏ స్వభావాన్ని విడిచిపెట్టాలంటే ఐగుప్తు సంబంధమైన ఆ స్వభావాలన్నీ విడిచిపెట్టాలి. అంటే కొన్ని మామూలుగా ఒక వ్యక్తిని దెయ్యం పడితే ఈజీగా గెస్ చేయగలుగుతాం. చెప్పండి ఎలాగా? వారి చేష్టలు వేరుగా ఉంటాయి, వారి ప్రవర్తన అంతా డిఫరెంట్గా ఉంటుంది. ఏంటి ఏమన్నా మెంటల్గా ఏమన్నా వీళ్ళు అప్సెట్లో ఉన్న క్యాండిడేటా, లేకపోతే నిజంగానే వీరికి దెయ్యం పట్టిందా అని మనం ఈజీగా గెస్ చేయగలుగుతాం వాళ్ళని చూసినప్పుడు. హల్లెలూయా. కానీ కొన్ని దెయ్యాలు లోపల తరాల నుంచి పాతుకుపోయి ఉంటాయి. ఆ ఏం దెయ్యాలో తెలుసా? యుగోలు, పొగర్లు, అహంకారాలు, ఒకరిని తక్కువగా చూడడం, ఒకరు తక్కువ చేసి మాట్లాడడం. కొంతమంది ఏం చేస్తారంటే ఎదుటి వాళ్ళని కావాలని గాయపరిచే మాటలు తెలుసు, వారిని ఆ మాట వారిని గాయపరుస్తుందని తెలిసి కూడా వీరు కావాలని మాట్లాడడం. ఇవన్నీ కనపడిని దెయ్యాలు. అందుకనే శరీర కార్యాలు అని ఇంత పెద్దగా లిస్ట్ ఇచ్చాడు దేవుడు పరిశుద్ధ గ్రంథంలో. గలతీ 5:22లో ఉంటుంది శరీర కార్యాలు. కానీ ఆత్మఫలం అంటే ఒక్కటే. అందులో 9 ఉంటాయి, 9 12 ఉంటాయి. ఆత్మ ఫలం అని ఒక్కటే పేరుంది. కార్యాలు ఎన్ని ఉన్నాయి అంటే శరీర కార్యాలు చాలా ఉన్నాయంట. హల్లెలూయా. 16 17 ఉంటాయి అవి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇవి కనపడేది ఎలా? కనపడింది ఎలా? ఇది ఎవరికి వాళ్ళు తీసుకోవాలి. ఇది దైవజనుడు ఎలగొడితే పోవి. వాక్యము మన లోపలికి అందుకనే వెళ్తుంది. మన ములుగుల్లోకి ఎందుకు వాక్యం వెళ్తుంది అంటే మనదంతా ఐగుప్తు స్వభావం కాబట్టి ఆ స్వభావము మనలో నుంచి దేవుడు తీసివేస్తేనే. అందుకే పౌలు గారు అంటాడు కదా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు నేను ప్రసవేదన పడుతున్నా. సేవకులు ఏడుస్తారు దేవుడి ముందు కూర్చొని, కన్నీరు కారుస్తారు. ఎందుకంటే అయ్యా నా సంఘాన్ని, నువ్వు నాకు అప్పగించిన ఆత్మల్ని నీ పోలికలోకి నేను మార్చాలయ్యా, నువ్వు నాకు అట్టి కృపయ్యా అని దైవజనులు ఏం చేస్తారంటే దేవుడి పాదాలు పట్టుకొని ప్రాధేయపడతా ఉంటారు. ఎందుకంటే ఒక్కొక్క విశ్వాసిని వారు పరిశీలించి చూస్తారు, పరీక్షించి చూస్తారు. ఎవరిలో ఏది ప్రభువుకి వారికి మధ్యలో అడ్డుగా నిలబడి ఉన్నాయో వాటిని గమనించి దైవజనులు ఆ భారం భుజాన వేసుకొని దేవుడి పాదాల దగ్గర గడుపుతారు. అందుకనే సంఘానికి వచ్చిన కొత్తలో ఉన్నట్టుగా రాను రాను విశ్వాసం ఉండరు. ఒక అద్భుతమైన మార్పు జరుగుతూ ఉంటుంది వారి లోపల. ఎలాగిది జరుగుతుంది అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వసత్యంలోకి తీసుకొని వెళ్తాడు. సంఘమునకు వచ్చినప్పుడు నాతో మాట్లాడు ప్రభు అంటే నువ్వు రాకముందే నీ ఆలోచన ఏంటో దైవజనులకు దేవుడు తెలియచేసి ఆ ప్రత్యక్షతతో కూడిన వాక్యాన్ని దైవజనులకు దేవుడు ఇస్తాడు. వెంటనే అదే వాక్కుల చేత నువ్వు మందిరానికి రాగానే దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు ఆ ఐగుప్తు స్వభావం ఏదైతే ఉందో ఆ స్వభావం వెంటనే వాక్యం ద్వారా బయటికి వచ్చేస్తా ఉంది. హల్లెలూయా. పరిశుద్ధులతో సహవాసం చేస్తుంది. ఈ అబ్రహాం గారి కుటుంబంతోని హాగరు ఉన్నా కూడా ఆ లక్షణాలు ఏవి కూడా తన లోపలికి రాలేనట్టుగా కనిపిస్తున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. యజమానురాలుని చాలా తక్కువగా చూసి మాట్లాడుతుందంట. ఒక 2-3 నెలల క్రితము యూట్యూబ్లో మన వాక్యం చూసి ఒక దైవజనురాలు ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఏమన్నారంటే ఆవిడ ఎక్కువ చదువుకోలేదు కానీ సేవలో ఉన్నారు. పాస్టర్ గారు చక్కగా చదువుకున్నారు, పరిచర్యగా పాస్టర్ గారు కూడా చక్కగా సేవలో సహకరిస్తారు. సంఘంలో పాటలు వచ్చిన వాళ్ళు ఉంటారు, గళం గట్టిగా ప్రార్థనలు చేయగలిగిన వాళ్ళు ఉంటారు, ఎన్నో రకాల విశ్వాసులు ఉంటారు కదండి. ఈవిడ ఎక్కువ చదువుకోలేదు కాబట్టి గడగడ వాక్యం చదవలేదంట, గట్టిగా పాట పాడలేదంట. కొంతమంది విశ్వాసులు ఎలా చూస్తున్నారంట అంటే చిన్న చూపుగా చూస్తున్నారంట. హల్లెలూయా. మన అయ్యగారు కూడా ఒక మాట చెప్పారు కదా, ఏమన్నారంటే మార్టిన్ అయ్య గారు మన దగ్గరికి వచ్చినప్పుడు ఏమన్నారు, నాకన్నా గొప్ప కార్యాలు శిష్యులు చేస్తారు కానీ నా వెనక వచ్చేవారు నాకన్నా గొప్ప కార్యాలు చేస్తారు కానీ వాళ్ళు యేసు ప్రభు కాలేరు అని అన్నారు.
అవునా కాదండి? హల్లెలూయా. మనకి ఈ లోకంలో దేవుడు ఎన్ని టాలెంట్స్ ఇచ్చినా, ఎన్ని తలాంతులు ఇచ్చినా, ఎంత కృపావరాల చేత దేవుడు మనల్ని నింపి అనేకులకి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, ఆయనకి మహిమకరంగా మనల్ని దేవుడు వాడుకున్నా, మనం ఆయనతో ఎప్పుడు సరి సమానం కాలేమని దానికి అర్థం. ఆయన కన్నా గొప్ప కార్యాలు చేస్తారని ఆయనే నోటితో చెప్పారు కదా! ఆయన చేసిన ఆ త్యాగం ఈ లోకంలో ఎవరు చేయలేరు. ఆయన బతికినట్టుగా పరిశుద్ధంగా ఎవరు బ్రతకలేరు. ఈరోజు ఈ నోటితో ఆయన్ని గణపరచగలుగుతున్నామంటే అదే ఈ జీవితానికి చాలా ధన్యత. ఇక దానికి మించి మనం అతిశయపడడానికి ఏమి భూమి మీద లేదు. భూమి మీద నీతి న్యాయాలు జరిగించి కృప చూపుచు ఉన్న ఆయననే పరిశీలనగా మనం తెలుసుకుంటే అదే మనకి భాగ్యం, అదే మనకి అతిశయం అని వాక్యం సెలవిస్తుంది కదా. హల్లెలూయా. అంటే ఈవిడ తక్కువ చదువుకుందని వచ్చిన విశ్వాసులు అందరూ అందులో BAలు చేసిన వాళ్ళు ఉండొచ్చు, బీటెక్లు చేసిన వాళ్ళు ఉండొచ్చు, ఎంటెక్లు చేసిన వాళ్ళు ఉండొచ్చు, మంచి టాలెంట్స్ కలిగిన వాళ్ళు ఉండొచ్చు. కానీ ఆవిడ విశ్వాసులకి ఏమవుతుంది? తల్లి. ఎలా చూడాలి? సేవకులు తల్లిదండ్రులుగానే భావించాలి. మనకి ఎన్ని తలాంతులు కలిగినా కూడా వేటిని బట్టి వచ్చిపోయే తలాంతులు కాదు. దైవజనులు ప్రార్థన, సహవాసం అది మనకు లేకపోతే దేవుని స్వరూపంలోకి ఈ లోకంలో మనం మార్చబడలేం కదా. ఈ ప్రణాళిక, ఈ నియమం అంతా దేవుడి ఏర్పాటు చేసిందే కదా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నేను కూడా ఎక్కువ నేర్చుకోవాలి, నేను కూడా ఎక్కువ పాటలు పాడాలి, ఎక్కువగా నేను కూడా వాక్యాన్ని చదివి చెప్పగలగాలి. నా కొరకు మీరు ప్రార్థన చెయ్యండి అని ఓపెన్గా ఆవిడ ఫోన్ చేసి మాట్లాడి, ఏం కాదు పరిశుద్ధాత్మ దేవుడు చదువు వస్తేనే నువ్వు బోధించగలుగుతావు, చదువు వస్తేనే కాదండి, ప్రభు కొరకు పని చేయాలని ఆయన పిలుచుకున్నారు. ఆయన పొలంలో వారిని నిలబెట్టుకున్నారు. ఆ పని విధానాలన్నీ దేవుడే. పుట్టంగానే ఎవరు ఏ పని నేర్చుకోరు. దేవుడి పని మరి ముఖ్యంగా ఆయనే చేపట్టి నేర్పిస్తాడు. హల్లెలూయా. మలుస్తాడు, అందరికి తలగా ఆయనే నిలబెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ఈ హాగరు దృష్టికి కూడా అంట శారమ్మ ఏమైపోయిందంట? నీచం అయిపోయిందంట. హల్లెలూయా. ఇప్పుడు నాకు శ్రమ వచ్చిందని ఎక్కడో కూర్చొని వెళ్ళి ఏడుస్తా ఉంది. ఎక్కడ కూర్చొని వెళ్ళి ఏడుస్తుందంటే ఎడారిలోకి వచ్చి 9వ వచనం, 8, 8, 9 2 వచనాలు. శారాయి దాసివైన హాగరు ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు అది నా యజమానురాలైన శారయి యొద్ద నుండి పారిపోవచ్చున్నానని. చాలండి. హల్లెలూయా. అక్కడ దేవుని దూత సంబోధిస్తున్న మాట కూడా ఏంటంటే హాగర్ అని పిలవచ్చుగా కదండి. హాగర్ అని కేర్ ఆఫ్ అడ్రస్ ఉంది అక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు రాసిపెట్టిన ప్రతి మాటకి ఎంతో స్పష్టత ఉంటుంది, క్లారిటీ ఉంటుంది. అది మనం అర్థం చేసుకోవడానికి దేవుడు కృప పొందుకోవాలి తప్ప అంత ఈజీగా మనకి ఈ మాటలు అర్థం కావు. హాగరు ఎక్కడి నుంచి వస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు అనొచ్చు కదా. అంటే ఇప్పుడు ఈ వాక్యానికి ఒక క్లారిటీ మనకి, నిజంగా తన శ్రమను తనే కొని తెచ్చుకుంది అనడానికి దేవుడు కూడా దానికి ఆమోదిస్తున్నాడు. కింద వచనంలో ఉంటుంది, శారాయి దాసివైన హాగరు ఎక్కడి నుంచి వస్తున్నావమ్మా తెలియదు ఆయనకి. దేవుని దగ్గర నుంచి వచ్చిన దూతకి ఏం మరుగు చేయబడుతుందండి? అన్నీ తెలుసు, కానీ తెలిసినా కూడా అసలు ఏం చెప్తుందో చూద్దాం. మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చావమ్మా, ఎక్కడికి వెళ్తున్నావు అంటే అడిగినందుకు అది నా యజమానురాలైన శారాయి యొద్ద నుండి పారిపోవచ్చున్నాను. హల్లెలూయా. ఏమని చెప్పిందంటే హాగరు, పారిపోయే పరిస్థితి ఎందుకు వచ్చింది? హాగరుకి తెలీదా? అది ఎవ్వరికి అక్కడ అబ్రాహాముకి తెలియపోయినా, తన తోటి దాసీలకు తెలియకపోయినా హాగరు స్వభావం వల్లనే హాగరుకి శ్రమ వచ్చిందన్న విషయం హాగరుకి తెలుస్తుంది. అవునా కదా? ఎదుటి వ్యక్తి గుర్తుపట్టగలిగారు అంటే ఈ వ్యక్తికి కూడా తెలుసు. నేను కొద్దిగా దాసీగా ఉంటే బాగుండేది, కొద్దిగా నేను ఛార్జ్ షీట్ తీసుకొని ముందుకు వెళ్ళేటప్పటికి నాకు ఈ పరిస్థితి వచ్చిందని. ఇక ఎలా అయిపోయిందంటే ఇక నేను ఉండలేను పరిస్థితి వచ్చేసింది అనమాట. హల్లెలూయా. దేవుణ్ణి కలిగిన వారే, క్రీస్తుని అంగీకరించిన వారే, రక్షణానందాన్ని పొందుకున్న వారే ఎన్ని సంవత్సరాలైనా మాట మారదు. ఒక నలుగురిలోకి వెళ్ళినప్పుడు ఎలా మాట్లాడాలో కొంతమందికి తెలియదు, అధికారులతో ఎలా మాట్లాడాలో తెలీదు, పెద్దవారితో ఎలా మాట్లాడాలో తెలీదు. అరే నేను ఈ మాట అంటే వారు గాయం పడతారేమో. ఇంకోటి, అధికారులు అయితే మన ఉద్యోగ స్థలాల్లో ఖచ్చితంగా వాళ్ళు ఎంత మూర్ఖులైనా మనం లోబడే ఉండాలి. ఆయన కన్నా ఎక్కువ చదువుకుని తక్కువ పోస్టులో ఉన్నా మన పైన యజమానుడు కాబట్టి మనం ఏం చేయాలి? లోబడాలని, అధికారులకు లోబడాలని వాక్యమే సెలవిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అలాగా దేవుని కలిగిన వారికే, వెంబడిస్తున్న వారికే ఏం తెలియదు అంటే ప్రవర్తన విషయంలో మార్పు చేసుకోవడం. నేను మారను, నేను ఇంతే, నా మాట ఇంతే, నా ప్రవర్తన ఇంతే అన్నట్టుగా ఉంటారు.
ఇందాక అన్నాను కదా, కనపడిన దెయ్యాలు కొన్ని లోపల కరడు కట్టుకొని తరాల నుంచి వస్తాయి, జనరేషన్స్ నుంచి అవి వస్తాయి. ముందు మనం వేసే రక్త ప్రోక్షణ కిందకి వెళ్తున్నప్పుడు ఫస్ట్ అది అడగాలి. ఎందుకంటే ఆయన అధికారమునకి కనుక మనం ఒప్పుకోలేకపోతే, మన స్వభావమే కనుక మన లోపల ఉంటూ మన మందిరానికి వచ్చిపోయినంత మాత్రాన నయా పైసా ఉపయోగమే ఉండదు. ఓకే, ఆరంభ దినాల్లో వచ్చాము అంటే అది వేరే విషయం. మనకి సర్వసత్యము సంపూర్ణంగా తెలియపరచబడలేదు. ఆ వాక్యాన్ని గురించిన అవగాహన మనకి లేదు. క్రీస్తుని గురించిన అవగాహన ఆ దినాల్లో లేదు. కాబట్టి ఆ రోజుల్లో ఒకవేళ ఉన్నాము అంటే అది చెల్లుద్దేమో. కానీ రాను 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 ఏమవ్వాలంటే విశ్వాస జీవితంలో ఒక సంపూర్ణ స్థాయికి రావాలి. అది ఎలాగ దేవుడు సంపూర్ణ స్థాయికి వచ్చారు అని ముద్రేస్తాడంటే మన ప్రవర్తన అంతా ఒకసారి స్కాన్ చేస్తాడు. హల్లెలూయా. టాప్ టు బాటమ్, తల మొదలుకొని అరి పాదాల వరకు దేవుడు ఒక్కసారి స్కాన్ చేస్తాడు. ఈ విషయంలో మనం యోబు ఫ్యామిలీని తీసుకుంటే అంతా పోయినా, మొత్తం కోల్పోయినా నోటి మాట చేత పాపం చేయాలి. ఇది మనుష్యులకి అసాధ్యం. ఇంత చిన్నది మనం అన్ఎక్స్పెక్టెడ్ది మన లైఫ్లో ఒకటి జరిగిందంటే వెంటనే మనం రియాక్ట్ కాకుండా ఉండలేం. అవతల ఎలాంటి వ్యక్తులైనా మనం లెక్క చేయం. వెంటనే మాట ఇసిరేసినట్టు మాట్లాడేస్తాం. అవునా కాదండి? అది మానవ స్వభావం. కానీ యోబు ఈ చెడుతనాన్ని విసర్జించిన వాడంట. యథార్థవంతుడను న్యాయవంతుడని దేవుడే యోబు గురించి నా సేవకుడని సాక్ష్యం ఇస్తున్నాడు. అంటే కంప్లీట్గా ఆయన దేవుడి అధికారానికి ఆయన ప్రవర్తనని అప్పగించుకున్నాడు. మనుష్యులుగా అది అసాధ్యమే. కానీ దైవత్వం చేత నింపబడ్డాడు. మన ప్రత్యక్ష గుడారంలో పరికరాలను చూస్తే తుమ్మకర్రతో చేయబడినవైనా అవి దైవత్వంతో, అంటే బంగారంతో పొదగబడ్డాయి కదా. మనం కూడా దైవత్వం చేత నింపబడాలి, స్వభావము మార్పు చెందాలి. హల్లెలూయా. మరి నోటి మాటతో కూడా పాపం చేయలేదు అని ఎందుకు ఆ మాట రాయబడాలి అక్కడ? కానీ వెంటనే భార్య ఒక మాట ఇసిరేసింది. యోబును అన్నదా లేదా? ఇంకెందుకు దేవుని దూషించి చచ్చిపో, ఇంకా యథార్థత అయిపోయా. అక్కడికి ఏమైపోయింది? విశ్వాస జీవితం ముగిసిపోయింది. హల్లెలూయా. అంటే ఒక అవిశ్వాసిలాగా యోబు భార్య అంటే ఆమె ఆ సంపూర్ణతలోకి రాలే. యోబు వచ్చిన సంపూర్ణతలోనికి యోబు భార్య రాలేకపోయిందండి. హల్లెలూయా. ఈరోజు దేవుణ్ణి వెంబడిస్తున్నాము, ప్రభుని స్తుతిస్తున్నాము, చక్కగా నోటితో ఆరాధన చేస్తున్నాము, చక్కగా ప్రార్థన చేస్తున్నాము, కన్నీరు కార్చి ప్రభు పాదాలు కడుగుతున్నాము, కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఉపవాసాలు ఉంటున్నాం, ప్రభుదే సమస్తం అని దిక్కని ఆయన దగ్గరికి వెళ్తూ ప్రాధాయపడుతూ అన్ని విషయాల్లో ఒదిగి ఉండడానికి ఇష్టపడుతున్న మనము ఇంకా కొన్ని విషయాల్లో ప్రభువుని గాయపరుస్తూ ఉంటే మనం కోరిన ఫలితం మనం ఈ లోకంలో చూడలేము. ఇంకొకటి, ఆయన చేసిన త్యాగానికి కూడా ఆయన్ని మనం సంతోష పెట్టలేమండి. ఆ పోలికలోకి మనం మార్చబడలేము. అది దుఃఖంగానే మిగిలిపోతుంది. హల్లెలూయా. బుద్ధి లేని కన్యకులు, బుద్ధిగల కన్యకులు అందరూ దేవుని స్వరం విని రాకడికి సిద్ధపడి వచ్చారంట. కానీ వారు సంపూర్ణ సిద్ధపాటుతో వచ్చారు. వీరు కొద్దిపాటి సిద్ధపాటుతోనే వచ్చారు. సంపూర్ణంగా సిద్ధపడిన వారు ఏమయ్యారు? చక్కగా ఎత్తబడ్డారు. కానీ కొద్దిపాటి సిద్ధపాటుతో వచ్చిన వాళ్ళు విడవబడ్డారు. ఈ భక్తి సరిపోతుంది. అపవాది కొన్నిసార్లు చాలా మోసం చేస్తాడు మనల్ని. నువ్వు చేసే ఈ ప్రార్థన చాలులే, నువ్వు వెళ్తే ఈ సాహసం చాలు, ఎక్కువ భక్తి చేయవసరం లేదు, ఎక్కువ నువ్వు మోకాళ్ళు ఏమో అరగ తీసుకోవాల్సిన అవసరం లేదు, నువ్వు వారానికి ఒకసారి ఉపవాసం ఉండడం అవసరమా? నువ్వు చేసినట్టు అసలు కనీసం ఎవరన్నా చేస్తున్నారు? నువ్వే సూపర్ అంటాడు వాడు. హల్లెలూయా. మనకన్నా ఎక్కువ చేసి వెళ్ళిపోయిన ఆ పితరులు మన ముందున్నారు. ఇంకా వారి ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ప్రభు కొరకు అరిగిపోతున్న వారు అనేకులు ఉన్నారు. బలం ఉన్నప్పుడే, శక్తి ఉన్నప్పుడే చేయగలిగినంత మనం ప్రభు కొరకు చేయగలగాలి. ఎంత చెప్పగలుగుతామో అంత చెప్పగలగాలి, ఎంత మొరపెట్టగలుగుతామో అంత మొరపెట్టగలగాలి, ఎంత ఉపవాసాలు చేయగలుగుతామో అంత చేయగలగాలి. ఎందుకు ఈ సిస్టమ్ అంతా దేవుడు పెట్టారంటే మన స్వభావం సంపూర్తిగా ఆయన స్వభావంలోకి వచ్చేయడానికి. మరి యూదుల రాజు నువ్వేనా అని ఆయన తీసుకొని వెళ్ళి భయంకరంగా రాత్రంతా కొట్టి, కొరడాలతో కొట్టి, వీపును దున్ని ఆయన సిలువకు అప్పగించినప్పుడు ఆయన నోరు తెరవలేదండి. ఈరోజు ఒక చిన్న కష్టం రాగానే క్రైస్తవులు మరి ముఖ్యంగా ఎన్ని మాటలు అంటారు కదా, ఈ నా భక్తి ఏమైపోయింది, నా ఉపవాసాలు ఏమైపోయింది, నా ప్రార్థన ఏమైపోయింది. చుట్టుపక్కల వాళ్ళు అదే పొడిచి అడుగుతూ ఉంటారు. ఎవరికి వారికి వ్యక్తిగతంగా కూడా నేను చేసిన భక్తి అంతా ఏమైపోయింది అంటే ఎక్కడో చిన్నది ఉంటుంది, ప్రవర్తనలో లోపం ఎక్కడో చిన్నది ఉంటుంది. దానిని కూడా దేవుడు కంప్లీట్గా సంపూర్ణతలోకి తీసుకుని రావడానికి ఆ శ్రమ అనుమతించాడేమో. హాగరు శ్రమ కొని తెచ్చుకోవడానికి కారణం ఏంటంటే తన ప్రవర్తనే.
యజమానురాలు ఎందుకు నీ దృష్టికి నీచం అవ్వాలి? నీ యజమానురాలు లేకపోతే అసలు ఈరోజు నీకు ఆ స్థాయి లేదు కదా. నీకు ఇవ్వబడిన సంఘము, సేవకులు, మరి ముఖ్యంగా క్రీస్తు రక్తాన్ని నువ్వు ఆధారం చేసుకోకపోతే ఈరోజు మనం అంటే ఐడెంటిటీ ఎక్కడండి? ఎక్కడుండే వాళ్ళం? మనకు ఒక గుర్తింపు ఏంటి? అసలు క్రీస్తులో మనకు గుర్తింపు ఉండేదా? ఆయన ప్రేమ, ఆయన ఉన్నతమైన ఉచితమైన కృప ఈరోజు మనల్ని ఆకర్షించుకుంది. ఆ నిత్య జీవంలో, ఆ పరిశుద్ధ జీవ గ్రంథంలో మన పేర్లు లిఖించబడడానికి మనం అర్హులమా? అబ్బా తండ్రి అని మొరపెట్టడానికి మనకి ఏమన్నా యోగ్యత ఉందా? అందుకే అంట మన చేతికి అప్పగించబడిన ఏ పనైనా లేఖనానుసారంగా పరిచర్యకి సంబంధించింది శక్తి లోపం లేకుండా చేయాలి. నీ చేతికి అప్పగించబడిన ఏ పనైనా నువ్వు ఎలా చేయాలి? శక్తి లోపంగా. అందులో కుయుక్తి ఉండకూడదు, మన ఆలోచన ఉండకూడదు. శక్తి లోపం అంటే కొంతమంది ఏం చేస్తారు తెలిసే, ఏదైనా పని అప్ప చెప్తే సగం బలం దాచేసుకొని సగం బలంతో పనిచేస్తారు. అంటే చేసి చేయనట్టు ఉంటారు అట్లా కూడా. అలా అందుకే దేవుడు ఏమన్నాడు? శక్తి లోపం లేకుండా. అంటే శక్తికి మించి చేసినా ఇంకా సంతోషపడతాడు. కానీ లోపమైతే రానివ్వద్దు. పని విషయంలోనే శక్తి లోపం ఉండకూడదంటే భక్తి విషయంలో లోపం ఉంటే ఊరుకుంటాడా అండి? అస్సలు ఊరుకోడు ఆయన. హల్లెలూయా. అమ్మ నిన్ను పిలుచుకున్నది, అయ్యా నిన్ను పిలుచుకున్నదే నేను సంపూర్ణతలను తీసుకువెళ్ళి నాతో పాటు నిన్ను కూర్చుండబెట్టాలని కదా. ఈ శిష్యులు అడుగుతారు కదా, మా పరిస్థితి ఏంటి అంటే, మీ కొరకు నివాసాలు సిద్ధపరచడానికి నేను వెళ్తున్నాను అన్నాడు. హల్లెలూయా. ఈ లోకంలో మనం చేయాల్సిందల్లా ఒక్కటే, ఆయన మనం చేయమనేది కూడా ఒకటి, ఏంటంటే మన భక్తిలో లోపం లేకుండా మనం చూసుకోవాలి. ఇంకా మన స్వభావం అనేది అక్కడ ఇక్కడ ఎక్కడో ఒక దగ్గర కనపడడానికి వీల్లేదు. ఇప్పుడు హాగరు ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే పారిపోయే పరిస్థితి వచ్చింది. ఎలాంటి పరిస్థితి వచ్చింది? పారిపోయే పరిస్థితి. ఆ ఎవరికి తెలియపోయిన పారిపోయింది అన్న విషయం దేవుని దూత గమనించాడు. గమనించి ఎక్కడి నుంచి వస్తున్నావు? శారాయి దాసివైన ఆగరు అని పేరు తెలిసినప్పుడు, యజమానురాలు పేరు తెలిసింది, మేడం గారి పేరు తెలిసింది. ఈ రెండు పేర్లు తెలిసినప్పుడు ఎక్కడి నుంచి వస్తుందో తెలీదా? ఎందుకు పారిపోతుందో తెలీదా? ఎందుకు పారిపోతున్నావు? ఆమెనే చెప్తుంది, నా యజమానురాలైన శారాయి యొద్ద నుండి పారిపోచున్నాను. క్లారిటీగా ఉంది. మళ్ళీ అబ్రహాం గుడారంలోంచి పారిపోతున్నాను అనట్లే. ఎక్కడి నుంచి పారిపోతుంది? వీళ్ళిద్దరికి బాగా తెలుసు, శారమ్మకి ఆగరికి బాగా తెలుసు. ఎందుకంటే వీళ్ళిద్దరికి వారు నడుస్తూ ఉంది ఇంట్లో. నీచంగా చూస్తుంది. ఎవరిని నీచంగా చూస్తుంది? శారమ్మనే చూస్తుంది. శారమ్మ ఏం చేసింది? ఆగర్ని శ్రమ పెట్టిందంట. ఆ శ్రమ వీళ్ళిద్దరి మధ్యలోనే తెలుసు కాబట్టి ఇప్పుడు ఎక్కడి నుంచి పారిపోయి వస్తున్నా అన్నది శారా యొద్ద నుండే పారిపోయి వస్తున్నాను. సరే శబాష్, మంచి పని చేసావు బిడ్డ అన్నాడా? హల్లెలూయా, హల్లెలూయా. కొద్ది శ్రమ రాగానే తల్లిదండ్రులు ఏమంటారు? ఒకప్పుడు అయినా కొద్దిగా అడ్జస్ట్ అవ్వమ్మా అనేవాళ్ళు. భర్తతో ఏదైనా సమస్య వచ్చినా, ఇంట్లో ఏదైనా సమస్య వచ్చినా. ఈరోజు అట్లా అనట్లే. తల్లిదండ్రులు కూడా వచ్చాయి, మేము చూసుకుంటాం. ఎవరు లేననుకుంటున్నాడా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే పడతారనుకుంటా. చదువుకోలేదా నువ్వు? మొన్న ఒక పాస్టర్ గారు చెప్తున్నారు, వాళ్ళ చర్చిలో సమస్య. పెళ్ళై 3-4 సంవత్సరాలు కూడా కాలేదు. అమ్మాయి బాగానే చదువుకుంది, జాబ్ కూడా చేసింది బిఫోర్ మ్యారేజ్. మ్యారేజ్ అయింది, చక్కని పాప పుట్టింది, అంతా పని. మంచి భక్తి కలిగిన ఇద్దరు విశ్వాసులే. నా బిడ్డ చదువుకోలేదా? నువ్వు మాట అంటే నా బిడ్డ పడాలా, నా బిడ్డ ఎలాగైనా బతికేస్తుంది. కానీ తల్లి కూతురు ఉదయం మొదలు సాయంత్రం అయిపోయిందంటే పంచాయతీ దగ్గట్ల. అవసరం లేదు. అంటే ఇంకా వీరి శరీరాల్లో ఏం ఏలుబడి చేస్తుంది? దైవత్వం ఏలుబడి చేయట్లేదు. ఎవరికి వారి స్వభావమే ఏలుబడి చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రవర్తన యందు ఆయన అధికారానికి మనం ఒప్పుకోకపోతే దేవుడు మన భక్తిని అంగీకరించడు. ఎందుకంటే ఆ పోలికలోకి రాకపోతే మనల్ని ఎట్లా తీసుకెళ్తాడు ఆయన? మనం ఆ పోలికలోకి మలచబడిపోతే ఆయన ఎట్లా మనల్ని గుర్తుపడతాడు? యాకోబు కూడా పారిపోవడానికి రీజన్ ఏంటి? అన్న దీవెనలన్నీ తీసేసుకుని పారిపోతున్నాడు. మోషే పారిపోవడానికి రీజన్ ఏంటి? ఐగుప్తుని చంపి పాతి పెట్టేశాడు కాబట్టి భయంతో పారిపోతున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఆగరు పారిపోవడానికి కారణం ఏంటంటే ఈ ప్రవర్తన బాగలేక ఆమె శ్రమ కొని తెచ్చుకొని ఇక అక్కడ ఉండే పరిస్థితి లేదు. ఆ సూటిపోటి మాటలు పడే పరిస్థితి లేదు కాబట్టి ఇంక అక్కడి నుంచి చదువుకొని వెళ్ళిపోతా ఉందండి. హల్లెలూయా. కొంతమంది ఎవరికి వారే ప్రవర్తన ద్వారా కష్టాలు తెచ్చుకొని, నాకు ఈ జాబ్ సూట్ కాలేదండి, నాకు ఈ పని సూట్ కాలేదండి, ఎందుకు అక్కడికి వెళ్తే నేను అసలు ఉద్యోగం చేయలేకపోతున్నానండి, ఆ నలుగురిలో నేను మిళితం కాలేకపోతున్నానండి, వారి మాటలు అసలు నేను చిన్నప్పటి నుంచి ఒక్కరితో కూడా మాట అనిపించుకోకుండా పెరిగానండి, ఈరోజు ఒకరు నా మీద రైట్ తీసుకుంటే నా వల్ల కావట్లేదు, నేను తక్కువ చదివానండి, చాలా చదివాను, ఈ ఉద్యోగం కాకపోతే నాకు ఇంకొక ఉద్యోగం వస్తుంది
అని యజమానుల దగ్గర అణిగి ఉండకుండా ఉద్యోగాలు రిజైన్ చేసిన వాళ్ళు కూడా బోల్డ్ మంది, గవర్నమెంట్ జాబులు రిజెక్ట్ చేసిన వాళ్ళు కూడా ఉండొచ్చు. కారణం ఏంటి? ఇగో. వారి ఇగోని వారు సాటిస్ఫాక్షన్ చేసుకుంటారు తప్ప నేను ఈ ఉద్యోగం చెయ్యాలి, ఇది నా ఇంటికి అవసరం. కొంతమంది ఏం చేస్తారంటే ఇక రాస్తూనే ఉంటారు ఇంట్లో కూర్చొని, గ్రూపుల మీద గ్రూపులు. ఏ జాబ్ అయితే చేస్తారు వీళ్ళు? గవర్నమెంట్ జాబ్ వస్తేనే చేస్తారు, లేకపోతే ఇంకొక జాబు చెయ్యరు. అంటే మరి ఇంత చదువు చదివిందంతా వేస్టే కదా. అంటే ఏదో మనం అంటే ఒక చదువుకునే పిల్లలైనా, వివాహమైన దంపతులైనా, భక్తిలో కొనసాగుతున్న వారు ఎవరైనా, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారైనా, ఉద్యోగాలు చేస్తున్న వారైనా కూడా అందులో దేవుని చిత్తానికి మనం అప్పగించుకోవాలి. మన భక్తి విధానమైనా కూడా మనం ఎవరి చేతికి అప్పగించుకోవాలి? దేవుని చేతికి అప్పగించుకోవాలి. ప్రభువా, నా స్థితి అయితే ఇది, నా మెంటాలిటీ అయితే ఇది, కానీ నువ్వు నన్ను ఏం చేయాలి? సిచ్యువేషన్స్కి తగినట్టుగా నువ్వు నన్ను మౌల్డ్ చేయండి ప్రభా అనాలి. హల్లెలూయా. ఉన్నతమైన పరలోక రాజ్యాన్ని విడిచి భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాలు నిష్కలంకంగా బ్రతకడం అంటే, పరిశుద్ధంగా బ్రతకడం అంటే ఎంత అసాధ్యమైన విషయం కదా. కానీ యేసుక్రీస్తు వారికి అది ఎలా సాధ్యమైంది? శరీరుడిగా ఎలా సాధ్యమైంది? తండ్రి చిత్తాన్ని మాత్రమే ఆయన నెరవేర్చాడు, తండ్రి చిత్తం మీద మాత్రమే కాన్సన్ట్రేషన్ పెట్టాడు. మనం ఏం చేస్తామంటే భక్తి సంబంధమైన విషయాలే ప్రభువుని అడుగుతాం, మన ప్రవర్తన విషయంలో, మన ఆలోచన విషయంలో మళ్ళీ మన ఆలోచనలే మనం ఫాలో అవుతాం. లేదా బాగా చదువుకున్న వాళ్ళని అడుగుతాం, బాగా అనుభవ జ్ఞానం ఉన్నోళ్ళు వీళ్ళు అని చెప్పి ఏదైనా వ్యాపారం పెట్టి వ్యాపారం చేస్తారు. అడగాలి, సలహాలు తీసుకోవడం మంచిదే. 10th అయిపోయిన తర్వాత ఇంటర్ ఏ సబ్జెక్ట్ తీసుకోవాలి, ఇంటర్ అయిపోయిన తర్వాత డిగ్రీ తీసుకోవాలి, బీటెక్కి వెళ్ళాలి, అడగడం మంచిదే. అన్నిటికన్నా ప్రాముఖ్యమైంది ప్రభు పాదాల దగ్గర పెట్టి, అయ్యా నా భవిష్యత్తు నీ చేతుల్లో ఉంది. ఉద్యోగం చేస్తున్నారా? అయ్యా నా ప్రమోషన్ నీ చేతుల్లో ఉంది. ఇంకా నా ఉద్యోగ స్థలాల్లో ఎక్కడైనా నాలో అరమరికలు ఉంటే మీరు సరిచేయండి, ఎందుకంటే అధికారులకు లోబడమని నువ్వే చెప్పారు కదా. ప్రతి విషయంలో అలాగే, ఫ్యామిలీ విషయంలో కూడా అలాగే. ఒకరు ఎక్కువైతే ఒకరు తగ్గడం, ఒకరు తక్కువైతే ఇంకొకరు సరి సమానంగా పరిస్థితులని మలచుకోవడం. అంటే వాస్తవానికి కంప్లీట్గా మన పోలిక అంతా తీసివేయబడి, అసలు ఆది కాండంలో మనల్ని ఏ పోలికగా చేశాడంట దేవుడు? ఆయన పోలిక. కానీ రాను రాను మన ఇష్టం ఎక్కువైపోయి మన పోలిక పనిచేస్తుంది, కానీ ఆయన పోలిక పోతుంది. మళ్ళీ యేసుక్రీస్తు వారు రావడానికి కారణం ఏంటంటే ఆయన పోలికలోకి ఆ రక్తమే మనల్ని మలుస్తుంది. కాబట్టి ఆయన వచ్చి ఈ లోకంలో వెల చెల్లించాల్సిన అవసరత వచ్చింది. హల్లెలూయా. అంటే యేసయ్య రక్తానికి అంత కృప ఉంది, ఆయన ఏదైనా చేయగలడు. కానీ క్రైస్తవం వేటికి పరిమితం చేస్తుందంటే ఈ రోజున ఒక అప్పులకో, రోగానికో, వీటికి పరిమితం చేసేస్తున్నారు ఆయన్ని. కాదు, ఆయన వచ్చింది ఎందుకంటే మనల్ని ఆయన స్వరూపంలోకి మార్చడానికి, మనల్ని ఆ నిత్యత్వానికి తీసుకొని వెళ్ళడానికి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ విషయాలు మనం గమనిస్తే 9వ వచనం కూడా చదవండి. అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండమని దానితో చెప్పాను. చాలండి. హల్లెలూయా. దూత ద్వారా ఆగరికి తీసుకొని రాబడిన వర్తమానం ఏంటిది అంటే, ఆగరు శభాషమ్మ, చాలా మంచి పని చేసావు, ఇంకా నేను బాధ పెడుతుంటే ఎందుకమ్మా నువ్వు అక్కడ? మనకు అట్లా చెప్తే సంతోషం అనిపిస్తుంది. కొద్దిగా అడ్జస్ట్ అవ్వంటే అబ్బని అడ్జస్ట్ అవ్వడం నా వల్ల. మళ్ళీ ప్రార్థన చేస్తే గంట సేపు కన్నీరు ఏక దాటిగా కారుతూనే ఉంటే బయటికి పోగానే మళ్ళీ మన స్వభావం అడ్జస్ట్ అవ్వలేం, మాట పడలేము. హల్లెలూయా. కానీ దేవుని దూత ఏమన్నాడంట? నువ్వు ఎక్కడికి వెళ్ళాలి మళ్ళీ? నేను పారిపోయి వచ్చింది ఎందుకు మళ్ళీ వెనక్కి పోవడానికా? కదండి. హల్లెలూయా. ఆయనకి పారిపోయి వచ్చాను అనగానే, సరే పారిపోయి వచ్చేవా, ఏం కాదులే వెళ్ళమ్మా ఉండు అని అనకుండా అక్కడ మళ్ళీ నొక్కి చెప్పిన మాట ఏంటిదంటే, శారాయి చేతి కింద నువ్వు ఎలా ఉండాలంట? నీ యజమాను, నా యజమానురాలని శారాయి దగ్గర నుంచి పారిపోయి వచ్చానని హాగర్ అన్నప్పుడు దేవుని దూత ఏమంటున్నాడంటే, నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద నువ్వు అరిగి ఉంటే, నువ్వు గర్భవతి కదా, నువ్వు చక్కని కుమారుని కంటావు, నీకు మంచి కుమారుడు పుడతాడు అని ఆమెనంతా దీవిస్తా ఉన్నాడు. ఇప్పుడు దీవెనలన్నీ మొదట చెప్పేయచ్చు కదా. పాపం పారిపోయి వచ్చింది, నీటి పొక్క దగ్గర కూర్చుంది, ఆధారం లేదు, ఆశ్రయం లేదు, ఈ రోజు నుంచి నేను నీకు తోడుగా ఉంటా, నిన్ను ఆశీర్వదించా, చక్కని కుమారుడు నేను ఇస్తాను, నువ్వేం భయపడకు అని చెప్పొచ్చు కదా. కానీ మొట్టమొదటి మాట ఏం చెప్పబడింది అక్కడ? నీ యజమానురాలు చేతి కింద నువ్వు ఏమి చెప్పకపోయినా మ్యాటర్ మొత్తం అక్కడ దేవుడికి కంఠపాఠంగా తెలిసిపోయింది. హల్లెలూయా. మనం కొన్నిసార్లు మనుషులకి కొన్ని విషయాలు మేకప్ వేసి చెప్పేస్తాం, అక్కడ జరిగింది ఒకటి, ఇక్కడ చెప్పేది ఒకటి.
కానీ దేవుడి దగ్గర మేకప్ వేయడానికి అవకాశం ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆవిడ ఎంత స్వీట్గా స్మార్ట్గా చెప్పినా హాగరు మొత్తం ఆయన చరిత్ర హాగరు చరిత్రే. ఆయన కూడా స్వీట్గా ఇంకా స్మార్ట్గా చెప్పేశాడు. హల్లెలూయా. మనమే చాలాసార్లు స్మార్ట్ అనుకుంటాం, చాలా స్వీట్గా మెయింటైన్ చేస్తాం అనుకుంటాం. చాలా రాంగ్ అది. అపవాది మనం డైవర్ట్ చేసే పరిస్థితులు అవి. ఇంకెక్కడ మన స్వయం ఏలుబడి చేయడానికి మనం పర్మిషన్ ఇవ్వకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడికి చాలా మంది అనుకుంటారు ఆయనకి చాలా విషయాలు తెలియదు అనుకుంటారు. చాలా విషయాల్లో ఆయన కలుగ చేసుకోలేడేమో, చాలా కార్యాలకు ఆయనకి కాదండి, ఆయనకి అసాధ్యమైంది ఏది లేదు. నువ్వు దగ్గరికి వెళ్ళి పొందుకోలేక దూరం అవుతున్నావేమో, కానీ దగ్గరికి వెళ్ళి నువ్వే దిక్కు అంటే ఆయన జీవితాంతరమే కాదు తరాలకి దిక్కుగా నిలబడిపోతాడు. హల్లెలూయా. అబ్రహామును బట్టి తరాలకి దీవెన రాలేదా? మోషేతో అంటాడు, మోషే అంటాడు, అయ్యా నేను ఫరో దగ్గరికి వెళ్ళి నేనేం చెప్పాలంటే అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు దేవుణ్ణి అని చెప్పు. హల్లెలూయా. మన పేరు చెప్పుకొని ఆయన దేవుణ్ణి అండగా. ఈరోజు మనకు దొరికింది ధన్యత ఏంటంటే మనం అనుకున్నాం ఆయన పిల్లలు అని మనం చెప్పుకొని ధన్యత కదా. ఆయన ఎలా అనుకుంటున్నాడంటే నీతిగా యథార్థంగా బతికితే ఆయనే మన పేరు పెట్టుకొని చెప్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత ఆశ్చర్యం కదా. ప్రభు ప్రేమించినట్టుగా ఎవరు ప్రేమించలే, ప్రభు ఆదరించినట్టుగా ఎవరు ఆదరించలే, ప్రభు ధైర్యపరిచినట్టుగా ఎవరు ధైర్యపరచలే. ఆఖరితో మళ్ళీ ఏమంటే నీ యజమానురాలు చేతి కింద నువ్వు అణిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన దేవాది దేవుడే మన యజమానుడు. మనం ఏం చేయాలి? శ్రమ వచ్చిందనో చాలామంది శ్రమను కొని తెచ్చుకుంటారు. ఆ శ్రమ వారు కొని తెచ్చుకున్న సమస్యని, ఆ శ్రమని వారికి అర్థం కాక ప్రభువుని విడిచి, మందిరాన్ని విడిచి, సేవకులను విడిచి లోకంలో కలిసిపోయిన వారు కూడా ఉన్నారు. కానీ అది రాంగ్ డెసిషన్. ఎలా ఉండాలంటే ఒక్కసారి మన ప్రభు చేతుల్లో పెట్టాము అంటే అది మరణము తప్ప ఇంకేది మనల్ని ఈ లోకంలో కలిపేదిగా ఉండకూడదు. ఆ మరణం కూడా నిత్యత్వంలోకి తీసుకొని వెళ్ళేదిగానే ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే యోబు స్నేహితుడు అంటాడు కదా, దేవుడికి కీడు చేయట అసంభవం అంటాడు. ఎలాగ చెప్పగలిగాడు అంటే కీడు అనేది ఆయన డిక్షనరీలోనే లేదు కదా. ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించే ప్రాణం పెట్టిన ప్రాణ స్నేహితుడు కదా ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన ఎస్టిమేషన్స్తో మనం ఎప్పుడు దేవుని చూడకూడదండి. దేవుడి కోణంలోనే మనం ప్రభుని వెంబడించాలి. ఆ కోణంలో చూడడానికి పరిశుద్ధ గ్రంథం మనకి ఇవ్వబడింది. హల్లెలూయా. అందుకనే దేవుని దూత నుండి వచ్చిన వర్తమానం ఏంటంటే నీ యజమానురాలు యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి కింద అణిగి ఉండు. హల్లెలూయా. ఆమె సమస్యకి, ఆమె శ్రమకి ఒక క్లారిటీ వచ్చేసింది. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొను, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. చాలండి. హల్లెలూయా. మనం ఏం చేయాలంట? మన ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. హల్లెలూయా, హల్లెలూయా. ఈమె అబ్రహాము శారా గారితో ఉన్నా కూడా ఏ పోలికలోకి ఇంకా మార్చబడలేదు. ఇంకా ఐగుప్తు స్వభావమే ఉంది. అంటే తన ప్రవర్తనలో దేవునికి తాను మార్చుకోవడానికి అప్పగించుకోవాలి. ఈరోజు క్రీస్తుని రక్షకుడిగా అంగీకరించి ప్రభు మార్గాల్లో నడవడానికి ఇష్టపడి కొన్ని శ్రమల గుండా వెళ్తున్నామంటే అది ప్రభు అనుమతించిన శ్రమల, ప్రభు అనుమతించిన శోధన, లేకపోతే మన ప్రవర్తన ద్వారా కొన్ని విషయాల్లో మనం తెచ్చుకున్న శ్రమ అని ఈరోజు ఈ వాక్యం ద్వారా మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే అలాగ మనం పరిశీలన చేసుకోకుండా ప్రతిదీ దేవుడే పెట్టాడులే అనుకుంటూ వెళ్ళిపోతే చాలా టైం పట్టచ్చు. యాకోబుకి 21 సంవత్సరాలు పట్టింది, మోషేకి 40 సంవత్సరాలు పట్టింది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి టైం ఏమైపోతుంది? అక్కడ టైం అయిపోతుందండి, వేస్ట్ అయిపోతుంది. చాలా టైము వ్యర్థమైపోతూ ఉంటుంది. హల్లెలూయా. దేవుడే కొన్ని పరిస్థితులు అనుమతించాడు యోసేపు జీవితంలో. అయిన పరిశుద్ధతను కాపాడుకున్నాడు. అడుగడుగున దేవుడు తోడునంట. 13 yearsలోనే మంచి రిజల్ట్ యోసేపు చూడగలిగాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ఎక్కడ మన విశ్వాస జీవితాన్ని టెస్ట్ చేసుకోవాలంటే వాక్యంలో నుంచి మన విశ్వాస జీవితాన్ని మనం పరీక్షించాలి, పరిశీలించుకోవాలి. ఒక పరిస్థితి వద్దన్నా కూడా మన ఎదుటికి వస్తుందంటే ఒకసారంట మిద్యానీయుల చేతికి దేవుడే ఇశ్రాయేలీయుల్ని 7 సంవత్సరాల శ్రమకు అప్పచెప్పాడంట. వారిలో ఏమంటారంటే ఎదురు తిరిగి ఆ స్వభావం దేవుడికి నచ్చక లోబడని స్వభావాన్ని బట్టి మిద్యానీయుల చేతికి అప్పచెప్తే అదే టైంలో గిద్యోన్ని దేవుడు పిలిచి
ఆఫ్టర్ 7 years తర్వాత పంపిస్తాడు. హీనంగా అయిపోయారంట. వాళ్ళ జీవనాధారమైన వాటిని కూడా శత్రువులు నాశనం చేసేస్తుంటే అప్పుడు ప్రభు తట్టు తిరిగారు. బాగా హీన దశ వచ్చేసినాక అప్పుడు ప్రభు కొద్దిపాటి శ్రమ ఉన్నప్పుడు నువ్వు దేవుడి తట్టు తిరగచ్చుగా. అంత హీనంగా అయిపోయినాక ఎందుకు తిరగాలి? ఈ లోపు ఎన్ని సంవత్సరాలు అయిపోయినాయి? 7 సంవత్సరాలు అయిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇంత ఇంత వెట్టి నా మీద పనిచేస్తుందండి. ఇశ్రాయేలీయులు కూడా అంట ఫరో శ్రమ పెట్టిన కొలది వారు వర్ధిల్లారంట, విస్తరించారంట, ప్రబలారంట. నిర్గమాకాండంలో చూస్తాం కదా 1వ అధ్యాయంలో. ఫరో శ్రమ పెట్టిన కొలది ఎలా ప్రబలారు? అది దేవుడు పంపించిన శ్రమ కాదు, వారికి ప్రవర్తన ద్వారా వారు తెచ్చుకున్న శ్రమ కాదు. ఫరో నుంచి వస్తున్న శ్రమ అది. అయినా కూడా వారు విస్తరించి బాగా ప్రబలారు, విస్తరించారు. హల్లెలూయా. అందుకనే శ్రమ వచ్చింది అనగానే మనం టెస్ట్ చేసుకోవాలి. కొన్ని పరిస్థితులు అనుకున్నవి అనుకున్నట్టుగా జరగట్లేదు. వాక్యం ఒకటి చెప్తుంది, లైఫ్లో ఇంకొకటి జరుగుతుంది. కారణం ఏంటిది? వెంటనే వాక్యం విన్న వెంటనే ప్రభు పాదాల దగ్గర పట్టుకోవాలి, కూర్చోవాలి. ఎవరికి చెప్పినా చెప్పకపోయినా అక్కడ కూర్చొని మనల్ని మనం జడ్జి చేసుకోవాలి. ఎక్కడ నేనన్నా తప్పిపోయిన ప్రభా? పలానా చోట యాకోబు తప్పిపోయాడంటే ఒక రీజన్ ఉంది, మోషే తప్పిపోయాడంటే ఒక రీజన్ ఉంది. వారు కొన్ని ఇయర్స్ వారి పారిపోయిన స్థితిలో వెళ్ళిపోయి ఒక ప్రాంతంలో అలా స్ట్రక్ అయిపోయారంటే రీజన్ ఉంది. హాగరుకి ఇలా పారిపోయిందంటే ఇక్కడ ఒక రీజన్ కనపడుతుంది. తన జీవితంలో తన ప్రవర్తన ద్వారానే. వాస్తవానికి వారు వాంటెడ్లీ ఎలాంటి శ్రమ పెట్టలేదండి హాగర్ని. తన ప్రవర్తన బట్టి తనకి శ్రమ వచ్చింది. అంటే ఆ ప్రవర్తన కరెక్ట్గా ఉండుంటే తను ఇంకా ఇప్పుడు ఆ ఎడారిలో కూర్చుని ఆ నీటి పొగ్గు దగ్గర కూర్చుంది కదా, వెళ్ళి ప్రొటెక్షన్ ఉందా? ధైర్యం ఉందా? గర్భంలో ఉన్న శిశువు పరిస్థితి ఏం కావాలి, తన పరిస్థితి ఏం కావాలి? ఇక్కడైతే ఎంత కాపుదల, చక్కగా మంచి యజమానులు, వారి ప్రొటెక్షన్లో ఉంది, చక్కగా వర్ధిల్లుతూ ఉంది. ప్రతి అవసరత అక్కడ తీర్చబడతానుంది. ఇప్పుడు ఎంటీగా ఉంది, ఖాళీగా ఉంది. కొన్ని దేవుడు సహాయం ఉందా అంటే లేదు. నేను నీకు సహాయం చేస్తానులే వెళ్ళమ్మా అనలేదు అక్కడ. దేవుని దూత ఏమన్నాడంటే నువ్వు ఆ శారమ్మ దగ్గరికి వెళ్ళాలి, నీ యజమానురాల చేతి దగ్గరికి వెళ్ళాలి. హల్లెలూయా. నువ్వు అసలు ఎన్నుకోబడిందే నీ యజమానుల కుటుంబం కొరకు అని దేవుడు దూత అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు అక్కడికి వెళ్ళి వారి చేతుల కింద నువ్వేముండాలి? నీ కొద్దిగా ఓవర్ యాక్షన్ ఎక్కువైంది అన్నట్టే అక్కడ. అవునా కాదా? అంటే దేవుడికి తెలిసిపోతా ఉంటుంది. అయితే మనం ఏం చేయాలంటే అప్పుడు ప్రభు పాదాల దగ్గర కూర్చొని, ప్రభా ఇంకా కొన్ని కార్యాలు నా జీవితంలో ఫార్వర్డ్ అవ్వట్లేదు, అంటే నేను అనుకున్నది అనుకున్నట్టుగా నేను ముందుకి వెళ్ళలేకపోతున్నా. కానీ వాక్యం ఏమంటుంది? నీ జీవితంలో ఖచ్చితంగా కార్యాలు దేవుడు చేస్తాడని నువ్వు నాతో మాట్లాడుతున్నావు. వాక్యం విన్నప్పుడు, చూసినప్పుడు, చదివినప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంటుంది. మళ్ళీ తిరిగి నా లైఫ్ నేను చూసుకుంటే ఇవి నా జీవితంలో జరుగుతాయా అన్నట్టుగా నా క్వశ్చన్ మార్క్ మిగులుతుంది. కాబట్టి నువ్వు నన్ను గైడ్ చేయ ప్రభా. నేను ఎక్కడైనా మాటలో తప్పానా, ప్రవర్తనలో తప్పానా, ఎవరినైనా నేను బాధ పెట్టానా, నా అధికారులను బాధ పెట్టానా, నా యజమానులు బాధ పెట్టానా, లేకపోతే నా తల్లిదండ్రులు బాధ పెట్టానా, లేకపోతే నిన్ను అనేక సార్లు నేను బాధ పెట్టానా, నువ్వు నా చేతికి అప్పగించబడిన ఏ పనైనా నేను నిర్లక్ష్యం చేశాను, ఒకవేళ సేవకుల గురించి నేను ఏమైనా తప్పుగా మాట్లాడాను, సేవ గురించి తప్పుగా మాట్లాడాను, లేదా తోటి విశ్వాసుల గురించి ఏమైనా నేను హీనంగా చూశానా, మాట్లాడాను, లేదా ఇంకొకటి ఏదైనా నా స్వభావమే నిన్ను బాధ పెట్టిందా, ప్రార్థనలో తగ్గానా, వాక్యంలో తగ్గానా, ఉపవాసాన్ని మరిచానా, సహవాసాన్ని విడిచానా, ఎక్కడ ప్రభా అని ఎప్పటికప్పుడు మనం కూర్చొని దేవుడి సన్నిధిలో ప్రతిరోజు ఆ మిస్టేక్స్ అనేది ఐడెంటిఫై చేసుకోవాలి. మనకి ఆత్మీయ జీవితంలో అరమరికలు ఏర్పడుతూ ఉన్నప్పుడు తెలిసిపోతూ ఉంటుంది. ప్రార్థన తగ్గడమో, సహవాసాన్ని వెళ్లకుండా ఉండడమో, లేకపోతే ఉపవాసం చేయలేని పరిస్థితి, గట్టిగా ఆత్మీయతలో స్థిరంగా నిలబడలేని పరిస్థితి, ఏదో మనల్ని వెనక్కి లాగుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. వెంటనే అప్పుడు నువ్వు ఎవరి శక్తిని ఆశ్రయించాలి? అందుకే పౌలు గారు అంటారు కదా, అనేకులు సహవాసంగా కూడుట మానుతున్నారు, కానీ మీరైతే మానద్దు. మీ మనస్సును మీరు పురికొల్పుకోవాలంట. మన మనస్సును మనమే రేపుకోవాలి. ఈరోజు అంటది శరీరం బాగా అలసిపోయేలా పడుకోరాదు అంటాడు. అప్పవాడు అట్లా చేస్తాడు. ఎందుకంటే నువ్వు లేచి గంట ప్రార్థన చేస్తే ఆ రోజంతా నువ్వు నెమ్మలంగా ఉంటావు, నీ పనులన్నింటిలో విజయం చూస్తావు, నీ ఇంటి చుట్టూ కాపుదల ఉంటుంది, నీ ఇంటి చుట్టూ దేవుడు కంచి వేస్తాడు, నిన్ను, నీ భర్త, నీ పిల్లల్ని, ఇంటి వారందరినీ దేవుడు దీవిస్తాడు, ఉద్యోగ స్థలాల్లో నీకు ఆశ్చర్యకరమైన కృప కనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ వాడు ఆ రోజును దొంగలించాలని ఈరోజు పడుకోలే అంటాడు. ఈరోజు వాక్యం చదువుతుంటే కొంతమందికి వాక్యం నిద్ర వస్తూ ఉంటుంది. హల్లెలూయా. అంటే ఎన్నో రకాలుగా, అందుకనే వాక్యంలో కూడా ఉంది కదా, ఆత్మయే మనల్ని
జీవింప చేస్తుందంట. శరీరం నిష్ప్రయోజనం. అందుకే ఎప్పుడు శరీరం చెప్పే మాట మనం వినకూడదు. ఎందుకంటే ఇది ఎప్పటికి ఎక్కడికి వెళ్ళిపోతుంది, లాస్ట్కి మట్టిలోకి వెళ్ళిపోతుంది. జీవింపచ్చే ఆత్మే మనల్ని ప్రభు దగ్గరికి తీసుకుని వెళ్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మరీ చేతగాని పరిస్థితుల్లో, లేవలేని పరిస్థితుల్లో అంటే అది వేరే విషయం. కానీ బలం ఉన్నంతప్పుడే, బలం ఉన్నప్పుడే, శక్తి ఉన్నప్పుడే, చదవగలిగినప్పుడే, ప్రకటన చేయగలిగినప్పుడే, పరిచయలు సహకరించగలిగినప్పుడే, తలాంతులు ఇచ్చిన వాడుకోగలిగిన టైంలోనే. అవునా కాదా? ఏది ప్రభు మనల్ని ప్రేమించి ఇచ్చినా అన్నిటిని కూడా మనం ఏం చేసుకోవాలంటే బ్యాలెన్సింగ్గా, వాక్యానుసారంగా, మరి ముఖ్యంగా మన ప్రవర్తన అంతటి యందు దేవుని అధికారానికి ఒప్పుకొని మనం ఏం చేయాలంటే వాక్యపు త్రోవలో గనక మనం నడిస్తే ఆగర్లాగా కొని తెచ్చుకునే శ్రమలు మన జీవితంలో ఉండవండి. అలాంటి పరిస్థితుల్లో మన జీవితంలో రానే రావు. ప్రభువు కొన్ని అనుమతిస్తాడు మనల్ని పుటం వేయడానికి, ఆత్మీయతలో సంపూర్ణులు చేయడానికి. అది వేరే విషయం, వాటిలో ఆయన సహాయం ఉంటుంది. ఇప్పుడు ఆగర పారిపోతున్న దేవుడు దిగొచ్చాడు. ఆగరను అయినా కూడా దేవుడు విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ యోబు భార్య విషయంలో దేవుడు మాట్లాడడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే ఆ ప్రవర్తనకి, ఇప్పుడు హాగర్కి చెప్తే వింటదని దేవుడికి తెలుసు కాబట్టి చెప్పాడు. వినే వాళ్ళతోనే దేవుడు మాట్లాడు, వినని వారితో దేవుడు మాట్లాడు. సంఘంలో 100 మంది ఉన్నా 100 మంది వింటారు, కానీ అది లోపలికి కొంతమందిలోకే వెళ్తుంది. ఆ మూలుగుల్లోకి, ఆ ప్రాణాత్మ దేహాల్లోకి వెళ్ళడానికి ఎవరైతే అనుమతిస్తారో, పరిశుద్ధాత్మ దేవుడికి ఆ ఫ్రీనెస్ ఎవరైతే ఇస్తారో, మీరు నాకు పని చేయండి ప్రభా, నన్ను సరి చేయండి ప్రభా, నన్ను సంపూర్ణతలోకి తీసుకురండి ప్రభా, నీకు అనుగుణంగా నన్ను మలచండి ప్రభా అని ఎవరైతే వారికి వారు దేవుని కృపకు అప్పగించుకుంటారో వారిని ఖచ్చితంగా ఆయన దాటిపోడండి, ఖచ్చితంగా మాట్లాడతాడు. ఎట్లాంటి సిచ్యువేషన్, ఇన్ కేస్ నీకు తెలియకుండా నువ్వే శ్రమలు కొని తెచ్చుకున్నా కూడా నిన్ను విడిచిపెట్టాడు, చేయి పట్టి బయటికి తీసుకొని వస్తాడు. హల్లెలూయా. తనకు తానుగా శ్రమ కొని తెచ్చుకున్న లోతుని విడిచిపెట్టడానికి దేవుడు ఇష్టపడలేదు. హల్లెలూయా. వెళ్ళి చేయి పట్టుకొని బయటికి తీసుకొని వచ్చే రాహాబు కూడా అప్పుడు దాకా పాపములో ఉన్న మనిషి ఎప్పుడైతే వేగులు వారిని చేర్చుకుందో వెంటనే ఆ దేవుడికి కనెక్ట్ అయిపోయింది. అంటే ఒక సీక్రెట్ క్రిస్టియన్గా దేవుని వెంబడిస్తుంది ఆవిడ. ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రం దాటినప్పటి నుంచే ఆమె లోపల ఒకలాంటి భయం, ఒకలాంటి ధైర్యం. ఒకలాంటి భయం ఏంటంటే ఈ నశించిపోయే ప్రాంతంలో నేను నశించిపోతున్నాను కదా అని ఒకలాంటి భయము. కానీ ఇంకొకలాంటి ధైర్యం ఏంటంటే అసలు అలాంటి జనాంగంతో ఎలాంటి కార్యాలు చూడొచ్చు, నాకు కూడా అసలు అలాంటి అవకాశం వస్తుందో లేదో, ఆ ప్రజల్ని ఎప్పుడు చూడాలనుకుందేమో, ఆ ప్రజల్ని నడిపించే దేవుణ్ణి నేను ఎప్పుడు చూడాలని ఆశపడి ఉండొచ్చు. ఆశపడబట్టే అంత ఎరుకో పట్టణంలో ఆమె ఇల్లే దొరికింది ఈ వేగుల వారికి. అవునా కాదు? ఇంకెవరు లేరు. ఇంకో అదృష్టం ఏంటంటే ప్రాకారం మీద కట్టిందంట ఇల్లు కూడా. వెంటనే వీళ్ళు అక్కడికి వెళ్తే ఇన్ఫర్మేషన్ దొరుకుతుందని చక్కగా, అంటే ఏ ఆత్మీయ అనుభవం లేకుండా ఉంటే ఆ స్త్రీ ఇంటికి వేగుల వారి సేవకులు కూడా వెళ్ళి ఉండేవారు కాదు. ఎంతగా, అందుకని వెంటనే ఏమన్నది, ఆల్రెడీ మా ప్రాంతంలో అందరూ ధైర్యం చెడిపోయారు. ఎందుకంటే మీరు ఎర్ర సముద్రాన్ని దాటినప్పుడే గుండెలు పగిలిపోయినాయి, ఒక్కొక్కరికి తెలియని భయం వచ్చేసింది. మీరు చాలా ఈజీగా ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోగలరు, కానీ మీరు వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి అన్నది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అంటే ఆ స్త్రీ ఏం చేసింది, దేవుని ప్రవర్తనకి ఒప్పుకుంది. వేగులు వారు వెళ్ళంట ఆమెని, ఆమె తండ్రి ఇంటి వారందరినీ బయటికి తీసుకొని వచ్చారు. విడిచిపెట్టడు. కొద్దిపాటి ఆశ, ప్రభు కొరకు బ్రతకాలను, ప్రభు పోలికలకు మార్చబడాలను, సంపూర్ణమైన భక్తి లోకంలో నువ్వు చేయాలని కొద్దిపాటి ఆశ నీ హృదయంలో ఉన్నా ఖచ్చితంగా నిన్ను చేయబట్టి బయటికి తీసుకొని వస్తాడు. నీకు నూతన జీవితాన్ని, నవజీవితాన్ని దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే అలాంటివి ఆయన చేతుల్లోనే ఉన్నాయి. ఈ లోకంలో మనం చదివిన చదువుల్లో లేవు, మనల్ని కన్నవారి చేతుల్లో లేవు, మనం కట్టుకున్న వారి చేతుల్లో లేవు. మనం ఎక్స్పెక్టేషన్స్ ఎంతో మంది మీద పెట్టుకుంటాం, వాళ్ళు ఎవరి దగ్గర లేవు. దేవుడు మన లైఫ్ని ఎట్ ఏ టైం చేంజ్ చేయాలంటే అది ఆయనకి మాత్రమే సాధ్యం. అది ఆయనతో నీకున్న అనుబంధాన్ని బట్టి ఉంటుంది. అది నువ్వు ఎక్కువ చేసుకోగలిగితే, నువ్వు ఎక్కువగా సరి చేసుకునే వాక్యంతో నువ్వు ప్రభువుతో గడపడానికి నువ్వు ఇష్టపడగలిగితే ఆశ్చర్యకరంగా ఆ పోలికలోకి మనం మార్చబడి తెలియకుండానే మన ప్రవర్తన ఆయన ప్రవర్తనలాగా అయిపోతా ఉంటుంది. నేను ఇంత కోపిష్టిని కదా, నాకు ఇంత ఓపిక ఎలా వచ్చింది? దేవుడు ఇస్తాడు. నువ్వు ఒప్పుకున్నావు అధికారానికి. తన్మని వెంటనే టగటగ ఇతరులు మాట్లాడేసే స్వభావమా, ప్రభా నా నోటి కంచివే ప్రభా, నువ్వు ప్రార్థన చేసుకుంటావు కదా, ఎదుటి వాళ్ళు 100 అన్నా నీ నోరు తెరవబడదు.
నేనైనా మాట్లాడకుండా వచ్చాను ప్రభువా నీకు స్తోత్రం. అంటే కారణం ఏంటి? కారణం ఏంటి? దేవుడు భయం కలిగి ఆ ప్రవర్తనలో మనం ఆయనకు అప్పగించుకున్నామంటే, అధికారానికి అప్పగించుకున్నామంటే ఇంకా కంప్లీట్ ఆయనే లీడ్ చేయాలి మనల్ని. మాట్లాడు అంటే ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఏమంటారు? వాళ్ళు అడిగిన వాటికే నువ్వు గడగడగడగడ చెప్తే వాళ్ళు వినరు. వాళ్ళు ఏ క్వశ్చన్ వేస్తే అంతే. అంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ హ్యాండ్ ఓవర్లో నువ్వు ఇంటి దగ్గర లొడలొడ మాట్లాడే స్వభావం ఉన్నా అక్కడికి వెళ్ళంగానే ఒక డిగ్నిటీ నువ్వు మెయింటైన్ చేయాలి. అధికారుల ముందు ఎలా ఉండాలో నువ్వు అలాగే, మరి రారాజు ముందు ఎలా పడితే అలాగే. ఇప్పుడు ఇలాగే తీసుకెళ్ళిపోతే ఆడ వెళ్తాం అసలు? రారాజు బిడ్డల్లాగా ఇక్కడ మార్చబడాలి. ఓపికలో కానీ, ప్రేమలో కానీ, సహనంలో కానీ, సహవాసంలో కానీ, విశ్వాసంలో కానీ, ఆత్మీయతలో కానీ, ప్రతి విషయంలో క్రీస్తుని పోలి పౌలు గారు అందుకే ఎవరితో పోల్చుకోవాలా, తోటి అపోస్తులతో కూడా పోల్చుకోవడానికి ఇష్టపడాలా. క్రీస్తుతో తిరగలేని మనిషి క్రీస్తు కార్యాలు విన్నాడంతే, క్రీస్తు కూడా ఆయన తిరగలేదు. ఆ రోజుల్లో విన్న వ్యక్తే క్రీస్తుని పోలి నడిచాడండి. ఈరోజు మనం కూడా ఆ కార్యాలు చూసి ఉండకపోతే చదువుకుంటున్నాం, బలం పొందుకుంటున్నాం, విశ్వాసంలో పురికొల్పబడుతున్నాం. అయితే ఇంకొక విషయాన్ని మనం ఈ నూతన సంవత్సరంలో జ్ఞాపకాల్లోకి తెచ్చుకోవాల్సింది ఏంటంటే ప్రవర్తన అంతటిని కూడా కాచుకోవాలి. హల్లెలూయా. అలాగా కాచుకొని ఆయన అధికారానికి ఒప్పుకొని జాగ్రత్తగా గనక ఈ భక్తి జీవితాన్ని మనం కొనసాగించగలిగితే ఏవి కొని తెచ్చుకున్న శ్రమలనే మన జీవితాల్లోకి వచ్చి మనల్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి. హల్లెలూయా. నూతనమైన కృప చేత నింపి ఆశ్చర్యకరంగా దేవుడు మన బ్రతుకులని మలచి మళ్ళా ఆయన చేయి పట్టుకొని మనం ఊహించిన జీవితంలోకి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని పట్టుకొని నడిపిస్తాడు. ఆయన పోలికలోకి మలుస్తాడు. ఆ నిత్యత్వానికి మనల్ని వారసులుగా, సంపూర్ణ హక్కుదారులుగా పరిశుద్ధాత్మ దేవుడే మనల్ని మలిచి నడిపిస్తాడు. ఆమేన్. ఈ వాక్కులు మన విడికిలలో పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాల్లో ఫలించినట్లుగా కృపనిచ్చి నడిపించును గాక.